ढोला रे ढम कोलाटलाडे क्षणम ढोला रे ढम इल्लंता बृंदावनम इल्लंता बृंदावनम ढोला रे ढम अरे वारे वायें सोयगम ढोला रे ढम నువ్వేగా నాలో సగం ढोला रे ढम కార్తీక దీపం కాంతుల్లో రూపం శ్రీ గౌరీ బోలే లేనా శివుడల్లే చేరనా సౌభాగ్య సంపద చెంపకి చుక్కని పెట్టి పాదాలకి పారణి పూసి చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో 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 పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది రాణిగారికి సిగ్గులు వచ్చే రాజుగారికి చిరునవ్వొచ్చే ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది మా గూటిలో ఎదిగిన బంగారు బొమ్మ బంగారు బొమ్మ బంగారు బొమ్మ మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మ వెన్నెల బొమ్మ వెన్నెల బొమ్మ పరిమళాల గంధపు బొమ్మ సున్నితాల గాజు బొమ్మ పుట్టి నింట లేత బొమ్మ మెట్టి నింట సీత బొమ్మ ఈ బొమ్మని అత్తింటికి పంపించే ఆనందంలో మాటరాని బొమ్మలమయ్యాము మాటరాని బొమ్మలమయ్యాము పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
దేవుణ్ణే కోరేది సౌఖ్యంగా నువ్వు ఉండాలని, నీ బ్రతుకంతా బాగుండాలని. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వు వచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. కనికర సంపన్నుడా, కారుణ్యమూర్తి, దయాదాక్షిణ్యపూర్ణుడా, సమస్త ఆశీర్వాదములకు మూలకారకుడా, నీ పరిశుద్ధ నామమునకు వినయపూర్వక స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా ప్రియుడు తుమ్మలపల్లి సత్యనారాయణ గారి సరస్వతమ్మ గారి యొక్క కుటుంబంలో మీరు జరిగిస్తున్న ఈ పరిశుద్ధ వివాహమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను.
నీ సన్నిధానంలో చిరంజీవి పోల్ నాయుడిని, చిరంజీవి సౌభాగ్యవతి అనూషాను మీరు ఆశీర్వదించి వారిని యవన ప్రాయం నుంచి వరకు వారిని చక్కటి భక్తి శ్రద్ధలతో వినయపూర్వకమైన మంచి వ్యక్తిత్వంతో వారిని నీవు నిలిపి ఈ సమాజంలో నీ పరిశుద్ధమైన నామంలో వారిని రక్షించుకుని నీ భక్తులుగా నీ కుమారుడిగా నీ కుమార్తెగా మీరు స్వీకరించి వారిని ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు. ఈ శుభదినమున నీ పరిశుద్ధమైనటువంటి సాన్నిధ్యంలో నీ భక్తుల సమక్షంలో బంధుమిత్రుల సమక్షంలో వారిరువురు నీ సన్నిధిలో వధువులుగా నిలబడుతూ జంటగా నీ సన్నిధిలో ప్రభు నీ ఆశీర్వాదంతో ఈ దినం నుండి వారిద్దరూ కూడా దంపతులుగా నవదంపతులుగా తమ జీవిత యాత్రను ప్రారంభిస్తూ ఉండగా నీ ఆశీస్సులను వారిపైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాము. ఈ వివాహ కార్యక్రమమునకు ఆహ్వానించబడిన బంధుమిత్రులందరూ కూడా సకాలమునకు ఈ స్థలానికి చేరుకునే కృప దయచేయండి. ఈ దినమంతా నీ కృపాక్షేమమును మాతో ఉంచి ప్రతి కార్యమును సక్రమముగాను మర్యాదగాను నీ సహాయంతో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. నీ సాన్నిధ్యాన్ని ఈ స్థలంలో ఉంచండి. యేసయ్యా, నీ యొక్క గాయక బృందం నీ భక్తి గీతములను ఆలపిస్తూ ఉండగా వారి స్వరములను మీరు తాకి శ్రావ్యముగాను మధురముగాను సందేశాత్మకము కూడినటువంటి చక్కటి పాటలు వారు పాడి అందరికీ గొప్ప సందేశాన్ని ఇచ్చి ఆలరించటకు నీ కృప దయచేయమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరము శ్రద్ధగా కూర్చుందాం. Yes.
Thank you.
మిమ్మల్ని కన్నతండ్రిని పిలుచుకునే ఈ ఉదయకాల సమయం ముందు వివాహ కార్యక్రమానికి హాజరైన అతిథులను మరియు నాయన వచ్చి మీ యొక్క ఆత్మను కాపుదలగా ఉంచండి, మీ యొక్క దూతను కావలిగా ఉంచండి ప్రభా. ఈ యొక్క చిన్న ప్రార్థనను త్వరలో రావణ యేసు స్వామి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన సహకారం ఇచ్చిన రామారావు గారి కృతజ్ఞతలు. ఈ సమయంలో గాయక బృందం వారు చక్కటి గీతాన్ని ఆలపిస్తారు. అందరం శ్రద్ధగా ఆలపిద్దాం. దేవుని దాసులు ఏలిన్ ఇది చాలా క్రమశిక్షణతో కూడినటువంటి వివాహము. పరిశుద్ధ వివాహం అనే దీనికి పేరు. దీనికి తగిన ప్రాధాన్యతను మనం చూపించాలి. ఇష్టమైన వారితో కొనియాడుతున్న మా పరమ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దీని తండ్రి నీకు ఏర్పాటు చేసిన దినంగా నమ్ముచున్నాం ప్రభా.
నిజమైన తండ్రి నరుడు ఒంటరిగా ఉండటం నీకు ఇష్టం లేదు కనుక తన సాగైన సహాయం కొరకు ఈరోజు నానిబాబు కొరకు అతని సహాయాన్ని ఏర్పాటు చేసిన విధానం బట్టి వందనాలు తెలుపుతున్నాం ప్రభా. తండ్రి అన్ని విషయంలో అతని ఘనమైనది వివాహం సర్వించిన గొప్ప దేవుడు ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ ఘనమైన వివాహాన్ని ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా నా తండ్రి నీ పాసంలో పెట్టుచున్నాము నా తండ్రి. ఈ కార్యక్రమం అంతా మీరు తోడుగా ఉండి మీ హస్తం ఉండి ఈ కార్యక్రమం అంతా మీరే జరిపించమని కూడిచ్చిన ప్రతి బిడ్డని ఆశ్రయించమని వాక్యం చెప్పబోతున్న బిడ్డని మీ తన చిరుచాట్ల మొదలు చేసి నా తండ్రి వాక్యం నా తండ్రి మేము అర్థం చేసుకునే మహాభాగ్యం మాకు కొలిచమని కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించమని నూతన వధువులను అతను జ్ఞాపకం చేసుకోమని ఈ యొక్క కార్యక్రమంలో ఆది నుంచి అంతవరకు తోడుగా ఉంటారని మహాప్రభుని జీవాధిపతి యేసుక్రీస్తు వారి పుణ్యనామం అడిగేట్టుకుంటున్నాం తండ్రి. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాడు. అయినను ఆదామునకు సాటిన సహాయం అతనికి లేకపోయాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటనలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన ప్రకటనను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలో ఒక ఎముక నా మాంసంలో మాంసము ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారు ఏక శరీరమై ఉండరు. దేవుడి వాక్యం మనం ఇక్కడ దించును కాక. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఎక్కడో రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయలేదని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నేలతో నింపిన వారితో చెప్పగా వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు మంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయి ఇక్కడ నుంచి వచ్చిన ఆ నీడు ముంచి తీసుకుని పోయిన పరిచారులకై తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది కనుక ద్రాక్షారసమైన ఆ నీడు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనుడు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయింది. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని విన్నామని అతనితో చెప్పాను. గలిలయ కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచును. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఎప్పుడెప్పుడు మీరందరూ మా పెళ్లి చేసి వెళ్ళిపోతారా, మీరు కూర్చొని మాట్లాడుకోవాలి అని వాళ్ళిద్దరూ తొందరపడుతున్నారు అని ఒక 10 నిమిషాల్లో వివాహ కార్యక్రమాన్ని పెద్దలకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మేము ఎన్ని మాటలు చెప్పినా వారి మనసుకు పెద్దగా గుండె లోతుల్లోకి వెళ్ళదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలని, సరదాగా కబుర్లు చెప్పుకోవాలని ఈ ఆలోచన తప్ప మనం ఎన్ని చెప్పినా వాళ్ళ మనసుకి వెళ్ళదు. మా పెళ్ళికి విజయవాడ గుల్లపల్లి మోహన్ చౌదరి గారు, ఎన్టీ శ్రీకమల్ గారు, వైజాగ్ నుండి అర్జున్ రావు గారు, సైనస్ ప్రకాష్ గారు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి దైవజనులందరూ వచ్చారు. వచ్చిన విడ్డూరం ఏమిటంటే వాళ్ళు చాలా గొప్ప గొప్ప ప్రసంగికులు, చాలా మంచి ప్రసంగాలు చేసినటువంటి సంఘటనలు చాలామంది నాతో చెప్పారు. దాదాపుగా 3000 మంది చాలా మంచి ప్రసంగం చేశారని అన్నారు. కానీ ఏం చేశారో నాకు తెలియదు, ఎందుకంటే నేను వెళ్ళలేదు. పెళ్లి వేదిక మీద పెళ్లి కుమారులా కూర్చున్నాం కనుక వాళ్ళు ఎన్ని ప్రసంగాలు చెప్పినా మనకి ఈ సమయంలో ఎక్కదు. కానీ వాళ్ళకున్న ఆరాటం ఏంటంటే ఎలాగో వీడియో తీసుకున్నారు కదా, ఎవరెవరు వచ్చారో ఎవరెవరు నవ్వుతూ ఉన్నారో అన్నీ తర్వాత చూసుకుందామని తప్పకుండా వీడియో చూసుకోవాలని ఆశ ఉంది. వీళ్ళారా వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. బైబిల్ గ్రంథంలో వివాహములకు ఎంతటి ప్రాధాన్యత ఇవ్వబడింది అంటే బైబిల్ గ్రంథ రచన వివాహముతో ప్రారంభమైంది. బైబిల్ గ్రంథ రచన
వివాహంతో ప్రారంభమైనది. యేసుక్రీస్తు ప్రభువు వారు 2000 సంవత్సరముల క్రితం ఈ భూమి మీద నరుడిగా అవతరించిన సమయంలో ఆయన అద్భుత వివాహంతో ముగించబడింది. మొదటి ఆదాము యొక్క వివాహంతో ప్రారంభమైంది, కడపటి ఆదాము యొక్క వివాహంతో ముగించబడింది. అందుకే బైబిల్ గ్రంథములో వివాహము అన్ని విషయములలో ఘనమైనది అన్నాడు. ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, వెనక ఉన్నటువంటి యూత్ శ్రద్ధగా ఉండాలి, దయచేసి కొన్ని విషయాలు మాకు సహకరించాలి. బైబిల్ గ్రంథంలో మొదటి వివాహమును జరిగించినటువంటి దేవాది దేవుడు ఏ అంటే ఏజ్ అంటే వివాహమునకు తగినటువంటి వయస్సు ఉండాలి. అంతేగాని నాకు పెళ్లి చేసుకుంటానని చిన్నపిల్లలు అడిగినంత మాత్రాన వాళ్ళకి చేయరు. చిన్నపిల్లలకు చాలా సరదాగా ఉంటుంది, పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలా అని. కనపడ్డ వాళ్ళందరినీ నేను పెళ్లి చేసుకుంటా అంటుంటారు. మీ అత్తను పెళ్లి చేసుకుంటావా, నాన్నను పెళ్లి చేసుకుంటావా, తాతను పెళ్లి చేసుకుంటావా అని పిల్లలు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటుంటారు. చిన్న వయసులో 2-3 సంవత్సరాల పిల్లలందరూ వివాహమునకు తగినంత వయస్సు నిర్ణయించబడింది. ఇక్కడ మనం గమనిస్తే వధూవరులిద్దరూ కూడా బాధ్యతాయుతమైనటువంటి వయస్సుతో వారు వివాహమునకు సిద్ధపడి ఇక్కడికి వచ్చారు. ఇక రెండవది ఏ అంటే ఏజ్, బి అనగా బ్యూటీ. ఇద్దరు కూడా చక్కగా కనపడుతున్నారు. వారిద్దరి కళల్లో చురుకుదనం, ఉత్సాహం, చక్కటి విద్యావంతులుగా బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగ ధర్మములో వారిద్దరు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత సి అంటే ఒక ఆయన ఉన్నాడు, క్యాష్ అని ఒక ఆయన, క్యాస్ట్ అని ఒక ఆయన అన్నాడు. వాటికి దేవుని సన్నిధానంలో అంతగా ప్రాధాన్యత లేదు, కానీ క్యారెక్టర్ అని చెప్పుకోవడం మంచిది. సి అనగా ఒక మంచి క్యారెక్టర్, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడం. డి అంటే డౌరీ అన్నాడు ఒక ఆయన, కానీ ఈ వివాహంలో అది పెద్దగా ప్రస్తావనకు రాని విషయం. ఇది ఆదర్శప్రాయమైన వివాహంగా మన మధ్య కనపడుతుంది. తర్వాత ఈ అనగా ఎడ్యుకేషన్ అన్నాడు. ఈ అంటే ఎడ్యుకేషన్, మంచి విద్య జీవితాన్ని కలిగి ఉన్నారు. గౌరవనీయమైనటువంటి సామాజిక జీవితం, గౌరవనీయమైనటువంటి దేవుని సేవా బాధ్యత, ఈ రెండు కలిగినటువంటి మంచి కుటుంబం. సత్యనారాయణ గారు, సరస్వతమ్మ గారు, వారికి 2 కుమార్తెలు, వారికి వివాహాలు జరిగాయి. వారి పిల్లలు కూడా, ఒక అమ్మాయికి వివాహం జరగడం మా కళ్ళారా చూచాం. తర్వాత సత్యనారాయణ గారి యొక్క ఏకైక కుమారుడు గోల్నాయుడు నాని, అదేవిధంగా అనూష. మంచి కుటుంబంలో నుంచి ఆ బిడ్డ రావడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. బాధ్యత కలిగినటువంటి మంచి సామాజిక ధర్మం, సామాజిక విలువలు కలిగినటువంటి మంచి కుటుంబ నేపథ్యం, ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. తర్వాత జీ అంటే గాడ్లీ నేచర్, దైవికమైనటువంటి మనస్తత్వం. సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా దైవికమైనటువంటి ప్రార్థనా జీవితము, స్వార్థ సేవా విధానం, అన్యజనుల రక్షణ కొరకు పరితపించేటటువంటి మంచి మనసు. దైవజనులు భాస్కర్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా కవిటం నుంచి 25 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఈ ప్రాంత పరిచర్యలో గత 25 సంవత్సరముల క్రితం నుండి నమ్మకమైనటువంటి కుటుంబముగా సత్యనారాయణ గారి కుటుంబం ఉండడం. 25 సంవత్సరాల క్రితం పరిచర్య చేయడం అంటే అక్కడ బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పటికి దాదాపు 24 గంటలు పెట్టేది ప్రయాణం. పాలకొల్లు నుంచి పాలకొండ రావడానికి 24 గంటలు దాదాపు ప్రయాణం పట్టేది ఆ రోజు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు అక్కడి నుంచి పెద్దయ్య గారు ఉత్తరం రాసి నేను పలానా రోజు వస్తున్నానంటే, ఆ రోజు పాపం సత్యనారాయణ గారు బస్ స్టాండ్లో 2-3 గంటల ముందు నుంచి ఎదురు చూసి, దిగిన తర్వాత వెంటనే సిద్ధపడి నడుచుకుంటూ కొన్ని వందల కిలోమీటర్లు తిరిగిన అనుభవం. దైవజనులు భాస్కర్ రెడ్డి గారితో కలిసి నడిచినటువంటి స్వార్థ సేవ తర్ఫీదు పొందినటువంటి అనుభవం, మంచి గాడ్లీ నేచర్, దైవికమైనటువంటి స్వభావం, పరిచర్య కొరకు కష్టపడేటువంటి తత్వం. 25 సంవత్సరాలుగా అదే ప్రేమ, అదే ఆప్యాయత, అదే ఆతిథ్యం మేము చూస్తూ ఉన్నాం. అటువంటి మంచి కుటుంబ నేపథ్యం, ఇటువంటి సప్త సూత్రాలు కూడా ఈ కుటుంబంలో మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో అనేక స్థలాలు కొనడానికి, మందిరాలు కట్టడానికి దైవజనులు భాస్కర్ రెడ్డి గారికి ఒక మంచి కుటుంబజంగా సత్యనారాయణ గారు ఉండడం ఎంతో మంచి సాక్ష్యాన్ని మార్చలేము. అర్థమైందన్నమాట. ఎందుకంటే రిమోట్ ఎవరి చేతిలో ఉంటుంది? అదనమాట. పెళ్లికి ముందు ఏదైనా చేయగలం అనుకుంటాం, కానీ పెళ్లి అయిన తర్వాత రిమోట్ కూడా మార్చలేకపోతున్నాం కదా అని బాధపడాల్సి వస్తుంది. కానీ దైవికమైన కుటుంబం కనుక దేవుడు ఆశీర్వాదకరంగా, ఆదర్శప్రాయంగా వారి దాంపత్యాన్ని ఉంచుతాడని మేము మనసారా నమ్ముతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో పెద్దలు దైవజనులు వేదికను అలంకరించిన దైవ సేవకులు డాక్టర్ గారు, అలాగే చాలామంది మిత్రులు ఇక్కడ నాకు చాలామంది తెలుసు.
వారు వచ్చారు. వారందరికీ ఈ అవకాశం ఏర్పాటు చేసి అటువంటి సత్యనారాయణ గారి కుటుంబానికి, అనుష కుటుంబానికి వందనాలు తెలియజేసుకుంటున్నారు. ప్రసంగాలు వినే స్థాయిలో మీరెవరు లేరు. పెళ్ళి జరిగిపోవాలి, అది ఈజ్ ఏ టార్గెట్. అయినా కొన్ని మాటలు చెప్తాను. అలాగే ఉన్నారు రిజిస్ట్రార్ గారు, ఆయన కొన్ని మాటలు చెప్తారు. అలాగే దైవసేవ ప్రశాంత్ గారు నాకు కొన్ని మాటలు చెప్తారు. నేను నా పరిమితికి చక్కని మాటలు చెప్తాను, దయచేసి మీరు వినాలని కోరుతున్నాను. చాలామందికి ఇక్కడ నేనేమిటో తెలియదు కనుక 2 మాటలు నా గురించి చెప్తాను. ఒక 2 దశాబ్దాల ముందు ఈ ప్రాంతం వచ్చి దర్శించాను. ఈ ప్రాంతంలో లక్ష్యం కలిగి స్పెసిఫిక్ గోల్తో ఒక గొప్ప డిజైన్ చేసి ఒక నేషనల్ చర్చిని కట్టాలనేటటువంటి ఒక లక్ష్యంతో నేను ఇక్కడికి వచ్చాను. భారతదేశపు జాతీయ సంఘంలో అన్ని జాతులు ఉండాలి, అదే జాతీయ సంఘం. 2006 వినిపిస్తాను. అలాంటి ఇంక్లూజివ్ చర్చ్ ఉండాలంటే ఇక్కడ ఉన్న జాతులు కూడా స్వార్థ ప్రకటించబడాలి. చాలా పిలుపుతో వచ్చి ఇక్కడ సంఘాలు, సహవాసాలు, స్నేహం, అలాగే పంపిణీ, ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా సత్యనారాయణ గారు ఈ వెలుగు సహవాసంలోకి వచ్చారు. చుట్టుపక్కల గ్రామాల్లో సంఘాలు స్థాపించి అందరం చివరికి ఈ పరికరాలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, కలిసి అడ్రస్ కనిపించదు, విశ్వాసం ఉన్నట్టు కనిపించదు. ఈ యవనస్తుడు పోలాడు విశ్వాసంలో స్థిరపడి స్వార్థ అనుకూలమైన దైనందిన లక్ష్య జీవితం కలిగినటువంటి వాడిగా ఎదిగాడు. అతను గ్రాడ్యుయేట్ అయినప్పుడు నేను ఎంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ఈ విధముగా ఈ ప్రాంతానికి స్వార్థ సేవ భారతీయ జాతీయ సంఘం అంటే నేషనల్ చర్చ్, ఇండియన్ నేషనల్ చర్చ్లో ఇక్కడ జాతులు లేవు కానీ కలపాలి. ఈ జాతులు కలిపితే కానీ ఇండియన్ నేషనల్ చర్చ్ ఇంక్లూజివ్ చర్చ్ కాదు. అందు గురించి ఆ లక్ష్యం పనిచేశారు. ఇంకా పనిచేయాలి, నా తల కూడా జాతీయులు పనిచేయాలి. అలా పనిచేస్తే ఈ పని పూర్తవుతారు. ప్రభుత్వం చేయవలసింది వ్యవస్థ ఒక నిర్వివాంసమైన ఖచ్చితమైన మాటగా చెప్పబడింది. ఆ మాటలోకి ఈ అవసరం హేస్టీ మ్యారేజెస్, కంగారు పెళ్లి గురించి చెప్పలేదు. పెళ్లి విధానంగా జరగాలి. ఎందుకు మాట చెప్తానంటే వివాహము జరిగిన నాటికంటే వివాహము దాంపత్యము కొనసాగుతూ ఉండగా చివరి వరకు సాగేటటువంటి ఎండ్ రిజల్ట్స్, అంత్యఫలములు చాలా ముఖ్యమైనవి. అంటే దీని అర్థం ఏంటి? దాంపత్య జీవితాన్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దే మస్ట్ సేఫ్ గార్డ్ ది మ్యారేజ్, ది దాంపత్య జీవితం. ఏం చేయాలి? అలా అయితే కొన్నిసార్లు ఒకరినొకరు నమ్మాలి. భార్యను భర్తను భార్యను నమ్మాలి. చాలామంది భర్తగా విజయాలు భార్యగా తెలియదు, భార్య విజయాలు భర్తగా తెలియదు. ఒకే ఇంట్లో ఒకే మనిషిగా జీవిస్తారు కానీ హృదయాలు సప్త సముద్రానికి అవలంబుతూ ఉంటాయి. ఒక యజమాని భార్య నమ్మాలి, భార్య యజమాని నమ్మాలి. అలాంటి నమ్మకత్వాన్ని బాగా అభివృద్ధి చేస్తుంది. ట్రస్ట్ ఆపరేషన్ చాలా ముఖ్యమైన. తర్వాత దాంపత్య జీవితాన్ని మరి కొనసాగించుకోవడానికి వారు శ్రద్ధ వహించాలి.
శ్రమపడాలి, చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. నిత్య జీవితంలో ఉన్నటువంటి దైనందిన జీవితాన్ని క్రాఫ్టీగా, స్క్రిప్చురల్గా, వాక్యానుసారంగా, నైపుణ్యంగా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. అందులో మొట్టమొదటిది భార్యాభర్తలు ఒకరికొకరు క్షమించు. భార్యతో చేసే భర్త భార్య క్షమించాలి. క్షమాపణ లేని దాంపత్య జీవితం వారికి తెలియదు. ఇది మీరు నేర్చుకోవాలి చాలా. తర్వాత బిజినెస్ దాంపత్య జీవితం, వైవాహిక జీవితంలో బిజినెస్ అంటే కార్యకలాపాలు, డబ్బు విషయంలో ఎప్పుడు కూడా భార్యాభర్తలు చాలా నిజాయితీగా ఉంటారు. అయ్యి బాబు ఇలా చెబుతున్నారు డబ్బు లెక్కలు, అది చాలా ముఖ్యమే. మీరిద్దరూ కూడా దైవజనం దగ్గరికి మీ సంపాదనలో దశభాగం తీసుకెళ్ళి మొట్టమొదటి ఇవ్వాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రైట్ యాటిట్యూడ్ ఆఫ్ ఫైనాన్స్ యాటిట్యూడ్. మీరు ఏ సంఘానికి వెళ్తే ఆ సంఘానికి దశభాగం ఇవ్వాలి. అలాగే దేవుడితో మీ సంబంధాలు బలపరుచుకుంటే ఆర్థిక విషయంతో ఉండాలి అంటే అర్థం. మీ ఇద్దరి మధ్య అలాంటి ప్రేమ ఏదో ఎగ్జాటికల్లో ప్రేమ కాదు, పరిపక్వంతో కూడా నిదానమైన ప్రేమ. ఆస్తిని దేవుడి కొరకు పెట్టుబడి పెట్టాలి. వైవాహిక జీవితంలో సంపాదించిన ఆస్తి అంత మీదే కాదు, అది చాలా. దేవుడి వాక్యం ఏం చెప్తుంది? నాకు ఇచ్చేవాళ్ళు నిజంగా మీ దైవజనం తీసుకెళ్ళి ఇవ్వాలి. ఈ మాటలు ఏంటి? చర్చలో మాట్లాడి తగ్గిపోయిన కుటుంబంలో ఏదో రకంగా పరిచయం పరిస్థితులు ఏర్పడతాయి. నాకు ఎదుగుదల చూస్తున్న విషయాలు చెప్తున్నాను కనుక మేము ఖచ్చితంగా ఈ విషయాలు పాటించాలని. పెళ్లి అనేది దేవుని స్ఫూర్తి. మీరిద్దరూ భార్యాభర్తలుగా ఉంటారు. ప్రార్థన ఈ చిత్తమే బాబు నెరవేరా లేదు ప్రభుత్వం చేసిన ప్రార్థన దంపతులుగా దీవించి సంఘంలో సమాజం. తర్వాత ఒక ఆయన ఇందాక చెప్పారు కదా, ఒక ఆయన పనులు పెళ్ళేట్టు మా పెద్దరాలు కలిసి వేసేవి కానీ మీరు ఎప్పుడు తొందరపడి పనులు చేయకూడదు. ఇలా కూడా వీరి వైవాహిక జీవితము జీవించబడి ఆశీర్వదించబడి బలపరచబడి జిల్లాలని ఆశ్రయిస్తూ సందేశాత్మకమైనటువంటి విషయాలు తెలియపరిచినటువంటి పెద్దలు అలాగే త్రాగడానికి నీరు కావాలి. మనిషికి కావాల్సిన జీవితానికి సమయంలో ఈ వివాహం ప్రయోగించారు. జీవితానికి తోడు ఇక వారికి కావాల్సింది కాదు, ప్రయాణానికి కాదు. దేవుడు తప్పకుండా వారి దాంపత్యాన్ని దీవించి ఒక మంచి కారు కూడా దేవుడు ఇస్తాడు. మనం నమ్మాలి. జీవితానికి తోడు, ప్రయాణానికి కారు, నివాసానికి ఊరు, భోజనానికి చాలు, త్రాగడానికి నీరు అని ఆయన చెప్పుకొచ్చారు. మన భారతదేశంలో మానవ జీవితాన్ని గురించి చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు రాయి. గృహస్థాశ్రమం, మూడవది వానప్రస్థము, నాలుగవది సన్యాసం. ఎందుకంటే ఈ బాధ తట్టుకోలేకపోతే రేపు సంసారంలో వచ్చే బాధ ఎలా తట్టుకుంటామని. ఇంకొక వ్యవస్థ ఉంది, పెళ్లి కూతురు ముక్కిగిలితే చాలా పెళ్ళి అయిపోయినట్టు. ఇంకొక వ్యవస్థ ఉంది, ఇక్కడే మనకి అరకు, పాడేరు లోపల అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన సాంప్రదాయంలో ఒక తెగకు సంబంధించిన సాంప్రదాయం. అమ్మాయి నచ్చితే పెద్దలతో మాట్లాడి చేయబట్టేసుకుంటే పెళ్ళి అయిపోతారు. అలాగే బ్రాహ్మణ వివాహం ఉంది, గాంధర్ వివాహం ఉంది, రాక్షస వివాహం కూడా ఉంది. ఎన్నో వివాహాలు ఉన్నాయి భూమి మీద మానవ జాతులలో. కానీ క్రైస్తవ వివాహమును మాత్రమే పరిశుద్ధ వివాహము అని పిలవడం వందల సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఇది నేను ప్రారంభించింది కాదు. ఏదో 2016వ సంవత్సరంలోనో 2000వ శతాబ్దంలోనో
20వ శతాబ్దంలో కొత్తగా దేవుని సేవకులమైన మేము మొదలుపెట్టింది కాదు. 2000 సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడ ఏ క్రైస్తవ వివాహం జరిగినా దాని పేరు పరిశుద్ధ వివాహము అని ఒక పేరు స్థిరపడింది. క్రైస్తవ వివాహంలో ఏమి ఉండవరా బైబిల్ మార్చేసుకుంటారు, దాంట్లో మార్చేస్తారు అనుకుంటున్నారు. మన భారతదేశంలో పెళ్లికి ఏమి ఉంటాయి? బాస్కింగ్ కడతారు. మామూలుగా అయితే ముందు నుంచి లెక్క పెడితే పెళ్లి చూపులు ఉంటాయి. పెళ్లి చూపుల తర్వాత నిశ్చితార్థం, దాన్ని ప్రధానం. నిశ్చితార్థం తర్వాత పెళ్లి కార్యక్రమం దగ్గరకు వచ్చాక పెళ్లి కొడుకుగాను పెళ్లి కూతురుగాను అభిషేకిస్తారు. పెళ్లి కుమార్తె ఇంట్లో బంధువులందరూ పెళ్లి కుమార్తెని అభిషేకిస్తారు. పెళ్లి కుమారుడి ఇంట్లో పెళ్లి కుమారుడిని అభిషేకించడం జరుగుతుంది. వివాహ కార్యక్రమానికి వచ్చేసరికి నుదుట బాసికాన్ని కడతారు. తర్వాత కార్యక్రమంలో ఒక ముఖ్య ఘట్టం ఏమిటంటే అమ్మాయి చేతిని అబ్బాయి చేతిలో పెడతారు. అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కానీ మేనమామ కానీ పెదనాన్న కానీ చిన్నాన్న కానీ దంపతులుగా అమ్మాయి యొక్క చేతిని అబ్బాయి చేతిలో పెట్టి అబ్బాయికి అప్పగిస్తారు. దాన్ని పాణిగ్రహణము అంటారు. తర్వాత మాంగళ్య ధారణ, తర్వాత నక్షత్ర దర్శనం, అరుంధతి నక్షత్రం. ఈ 4 సూత్రాలు వివాహానికి సంబంధించినటువంటి ఈ 4 సూత్రాలు క్రైస్తవ వివాహములు స్పష్టముగా కనబడుతూ ఉన్నాయి. శ్రద్ధగా వినాలి మాట. నుదుట బాసికం కట్టడం అనేది మన దేశంలో ఆ కాసేపు కడతారు. ఆ కాసేపు అయిపోయిన తర్వాత వివాహం తంత అయిపోయిన తర్వాత బాసికం తీసేస్తారు. కానీ బైబిల్లో చెప్పిన బాసికం ఏమిటంటే జీవితకాలం అంతా నుదుట బాసికంగా పెట్టుకోమని బైబిల్లో రాశాడు. ఏమిటి అంటే ఒక పురుషుడు ఈ సమాజంలో ఎలా బ్రతకాలి అనే నీతి సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. ఒక స్త్రీ ఒక ఇల్లాలు ఎలా బ్రతకాలి అనే ఆజ్ఞలు సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. దేవుడు ఏమన్నాడంటే నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలు నీ నుదుట జీవితకాలం అంతా బాసికంగా ఉంచుకోవాలి. ఏదో పెళ్ళైన కాసేపు నుదుట బాసికం పెట్టుకుని తర్వాత తీసేయమని బైబిల్ చెప్పలేదు. బైబిల్లో ఏమున్నదంటే ఒక పురుషుడు ఎలాగో జీవించాలి, ఒక స్త్రీ ఎలా జీవించాలి, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, ఈ జీవన సూత్రాలను జీవితకాలం అంతా నుదుట బాసికంగా పెట్టుకోమన్నాడు. రెండవది పాణిగ్రహణం ఉంది. దైవజనులు విఠల్ జేఆర్ పల్లా గారు దేవుని దాసులు మన మధ్యలో ఉన్నారు. వివాహ కార్యక్రమాన్ని జరిగించేటప్పుడు పాణిగ్రహణాన్ని జరిగిస్తారు. అమ్మాయి యొక్క పెద్దలు అమ్మాయి చేతిని అబ్బాయి చేతిలో పెట్టి ఇంతవరకు అమ్మాయిని మేము కని పెంచి ప్రయోజకురాలుగా చేసి మంచి విద్యను అభ్యసింపజేసి మంచి వ్యక్తిత్వంగా సంరక్షించి ఆ బిడ్డను మేము కాపాడుకున్నాం. ఇక మీద మా అమ్మాయి బాధ్యత అంతా నీదే బాబు అని అమ్మాయి చేతిని అబ్బాయి చేతిలో పెడతారు. దానినే పాణిగ్రహణము అంటారు. ఎందుకంటే ఇంతవరకు విడివిడిగా జీవించిన వీరు వా అంటే దేవుని వాక్యము ద్వారా, హా అంటే ఇక మీదట వారు హత్తుకొని జీవించున్నట్లు వేసేటటువంటి ము అంటే ముడి. ఇక మీద వేరువేరుగా బ్రతికారు. వెడ్డింగ్ అంటారు ఇంగ్లీష్లో. వెడ్డింగ్ WEDDING. నిజానికి అక్కడ ఉన్నటువంటి డబల్ డీలో మొదటి డీని తీసి ఎల్ పెట్టండి, వెల్డింగ్ అవుతుంది. 1+1 = 2 అనేది మ్యాథమెటికల్ లా. కానీ బైబిల్ లా ఏమిటంటే 1+1 = 1 అవుతుంది. వివాహ సూత్రం అన్నమాట. ఇంతవరకు విడివిడిగా ఉన్నటువంటి వీరిద్దరూ దైవజనులు ప్రార్థన చేసి, ఆయన ప్రభుత్వం యొక్క అధికారం పొందిన దైవజనులు ప్రార్థన చేసి వారిద్దరిని వాక్యము ద్వారా జతపరిచి చక్కగా మాంగళ్య ధారణ జరిగిస్తారు. మాంగళ్యానికి దైవజనులు భాస్కర్ డే గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత అరుంధతి నక్షత్రం అన్నారు. నాకు నక్షత్రం కనపడినా కనపడకపోయినా మన వాళ్ళు వేసే సూత్రం ఏంటంటే అది ఎందుకో కనపడింది అనుకుంటారు. అది నిజానికి వారు చూడవలసిన నక్షత్రం ఏమిటంటే జీవితకాలం అంతా యేసు ప్రభు అనే నక్షత్రాన్ని చూడాలి. ప్రతి దినము దంపతులు లేవగానే యేసయ్య వైపు చూసి ప్రార్థన చేసుకుని జీవితాన్ని ప్రారంభించుకోవాలి. ఏదో కాసేపు ఏదో ఆకాశంలో ఒక నక్షత్రం అవుతున్నాడు ఏదో నవ్వుకోవడానికి. కానీ అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉండకూడదు అంటే ప్రతి దినము దంపతులు దేవాది దేవుడైన యేసయ్య వైపు చూసి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం అనే బండ మీద జీవితాన్ని కట్టుకుంటే